హలో వ్యూవర్స్, నేను మీ దేశంలో లంకేష్ మారుతాను. ప్రస్తుతం వీడియోలో ఈరోజు మార్నింగ్ సమయంలో చెప్పిన విధంగానే ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే ఈరోజు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే మనకి రాయలసీమ జిల్లాలో కూడా ఇప్పుడు వర్షాలు అనేవి విస్తరిస్తున్నాయి. కాబట్టి నల్లమల అడవి ప్రాంతం నుంచి కూడా మనకి భారీ మేఘాలు అనేవి విస్తరిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలు కూడా వర్షాలు విస్తరించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చంద్రవలస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదవడం జరుగుతాయి. అలాగే ఈ రోజు రాత్రికి, సాయంకాలానికి లేదా అర్ధరాత్రి సమయానికి మనకి వర్షాలు అనేవి విస్తరిస్తాయి. మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి ఈ రోజు రాత్రి లేదా సాయంకాలం సమయంలో, అర్ధరాత్రి సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదవుతాయి. అన్ని జిల్లాలకు వర్షాలు అనేవి పరిమితం అవ్వవు. కానీ ఇది అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్ కాదు. ఇది ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి విస్తరిస్తున్నాయి. కాబట్టి మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదవుతాయి. కానీ రాయలసీమ జిల్లాలో కూడా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే చల్లచిదురుగా వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కావున మరి 2 గంటల్లో మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా 100% అయితే కనిపిస్తుంది.